ఆర్డర్ ముందు ఇచ్చింటే ఈ తిప్పలు వచ్చేవైతే కాదు. ఏ షాప్ కూడా వచ్చి ఈ మనిషి ఓని పట్టించుకోడు ఏమన్నా అంటే కనుక దో నెంబర్ ఫోన్ చేయ అంటాడు. టైం ఫోన్ ఎదురా టైం చూపి మనతో 3 రేపు మార్నింగ్ 11కి ఫేర్వెల్ ఈవెంట్ జరుగుతుందంటే నైట్ 11కి స్టోర్ క్లోజ్ చేసేటప్పుడు వచ్చి వీళ్ళు ఫేర్వెల్ ఆర్డర్ ఉంది, ఖచ్చితంగా టీషర్ట్స్ చేసేయాలి, మా సీనియర్స్ మీ నెంబర్స్ ఇచ్చారు అని అయితే రిక్వెస్ట్ చేశారు. మేము అడగక ముందే వాళ్ళే లేట్ నైట్ మీతో పాటు కూర్చొని డిజైనింగ్ కి అండ్ ప్రింటింగ్ కూడా హెల్ప్ చేస్తాము, స్టార్ట్ చేయండి బ్రో అని చెప్తూనే ఇంకా వాళ్ళ కోసం అయితే మనం ఇంటికి వెళ్లకుండా నైట్ అవుట్ అయితే కూర్చొని వర్క్ చేసాం. ఇక్కడ మెయిన్ పర్సన్ వచ్చేసి ఇతనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఫ్రెండ్స్ ఉంటారు, ప్రేమ జంటలు ఉంటారు, ఒకరి ఫోటోలు ఒకరు పక్క పక్కన ఉండాలని చెప్తాడు. ఈ ఫోటో ఈ పక్కన వీళ్ళిద్దరు కలిసి ఉండాలని అయితే చెప్తున్నారు. ఇంకా ఈ అబ్బాయి అయితే రేపు మార్నింగ్ ఎగ్జామ్ ప్లస్ రికార్డు సబ్మిషన్ ఉంది, నైట్ 1:30కి మా స్టోర్ లో కూర్చొని డిజైనింగ్ చేయించుకుంటూ రికార్డ్స్ అనేవి రాసుకుంటున్నాం. ఇంకా ఈ పర్సన్ అయితే చాలా సిగ్గుపడతాడు, అమ్మాయిల కంటే మరీ దారుణం. వీడియో తీస్తున్నా బ్రో అంటే స్మైల్ ఇస్తారు, పక్కకి వెళ్ళిపోతారు. స్టూడెంట్స్ దగ్గర డేటా తీసుకొని నీట్ గా డిజైన్ చేస్తున్నాను. ఇంకా నాతో ఓపిక లేదని నాగేంద్రన్ కూర్చోబెట్టుకుని బ్యాలెన్స్ డిజైన్స్ అయితే అతనితో నేర్పించాను. ఇంకా అతను కూడా చేశారు, ఆడికి ఇంకా ఓపిక లేక బ్యాక్ సైడ్ డిజైనింగ్ వచ్చేసి స్టూడెంట్స్ కి చూపించాము వాళ్ళ మొబైల్ ఫోన్ లో ఎలా చేయాలని. బ్యాక్ సైడ్ మొత్తం డిజైన్స్ అయితే వాళ్ళే ఇచ్చారు. ఇంకా ప్రింటింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాము. ఈ అబ్బాయి అయితే ప్రతి ఒక్కటి చెక్ చేస్తున్నాడు, ఎవరి ఫోటో మిస్ అయింది, ఎవరిది రాలేదని. ఒకవైపు నాగేంద్ర అన్న మాకుండే రెగ్యులర్ ఆర్డర్స్ వర్క్ చేస్తున్నారు, రోల్ అప్ స్టాండీస్ ప్లస్ స్టిక్కర్స్ ఆర్డర్స్ ఉన్నాయి, అవి రెడీ చేస్తున్నారు. మొత్తం వర్క్ ఒకేసారి వచ్చాయని నేను మా తమ్ముడికి కాల్ చేశాను, అతను కూడా వచ్చి నైట్ స్టిక్కర్స్ అయితే కట్ చేస్తున్నాడు. ఇతన్ని మీరు వీడియోస్ లో చూసిండరు, మాకైతే ఒక మంచి గ్రాఫిక్ డిజైనర్. ఎమర్జెన్సీ ఆర్డర్స్ ఏ డిజైన్స్ ఉన్నా ఇతనే రెడీ చేస్తాడు. డిజైనింగ్ అంతా అయిపోయినాక నాగేంద్ర అన్న ప్రింట్స్ అయితే స్టార్ట్ చేశాడు, టీ షర్ట్స్ పైన వేయడం. స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు టీ షర్ట్ చెక్ చేసుకుంటున్నారు, ఎవరివి బాగా వచ్చాయి, ఎవరివైనా మిస్ అయినాయా లేదా అని. ఇలాగా ఈ స్టూడెంట్స్ తో మంచి కామెడీ జనరేట్ చేసుకుంటూ వర్క్ అయితే చేసుకున్నాం. అలా టైం వచ్చేసి కాస్త 5 అయింది. 5:30కి మొత్తం టీ షర్ట్స్ రెడీ చేసి స్టూడెంట్స్ కి అంతా హ్యాండ్ ఓవర్ చేసేసి షాప్ క్లోజ్ చేసి అప్పుడైతే ఇంటికి వెళ్ళాం. నా ఈ 4 years ప్రింటింగ్ ఫీల్డ్ లో ఎప్పుడు కూడా ఇలాంటి ఆర్డర్ అయితే అస్సలు టేకప్ చేయలేదు, ఈ విధంగా వర్క్ చేసి కస్టమర్స్ కి అయితే ఎప్పుడు ఇవ్వలేదు. మీ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఫేర్వెల్ సీజన్ కి ప్లాన్ చేస్తే ఖచ్చితంగా ఒక 2-3 days ముందైనా కానీ ఆర్డర్స్ అనేవి ఇవ్వండి. మాకని కాదు, ఎవరికైనా కానీ 1 day లో రెడీ చేయాలంటే అస్సలు పాసిబిలిటీ కాదు. సో ఆర్డర్ ఇచ్చే ముందు ఒక్కసారి ప్లాన్ చేసుకొని ఇవ్వండి.